కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. ఈ 7 నెలల్లోని కురుపాం నియోజకవర్గ పరిస్థితి ఎలాగుంది అనేది ఒకసారి డిస్కషన్ చేసుకుంటే, కురుపాం నియోజకవర్గంలో ఈ 7 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నది మాట్లాడుకుంటే 10 మంది ట్రైబల్ విద్యార్థులు చనిపోయారు. రాష్ట్ర రాజకీయాల్లోనే ఈ 7 నెలల్లో ఏ నియోజకవర్గంలో కూడా జరగనన్నటువంటి మరణాలు 10 మంది ట్రైబల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు 10 మంది విద్యార్థులు చనిపోతే, రావాడలోని ఒక కుర్రాడు చనిపోతే, ఒక స్టూడెంట్ చనిపోతే తూతూ మంత్రంగా స్థానిక ఎమ్మెల్యే అలాగే మంత్రి గారు స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ వెళ్ళి తూతూ మంత్రంగా మాట్లాడేసి, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటే మేము ఎక్స్గ్రేషియా ప్రకటించలేమని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, ఎలక్షన్ కోడ్ అయిపోయింది, అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి, అసెంబ్లీ సెషన్స్ తర్వాత వచ్చి ప్రకటిస్తారని చూస్తే అసెంబ్లీ సెషన్స్ తర్వాత కూడా వచ్చి ప్రకటించలేదు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, అక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారి నిర్లక్ష్యం వల్ల స్టూడెంట్ చనిపోతే, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఈ రోజుటి వరకు అక్కడ ఉన్నటువంటి ఎవరి మీద కూడా ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీలో తప్పు జరిగిందని తెలిసినా కూడా ఎవరి మీద కూడా ఇప్పటి వరకు యాక్షన్ కూడా తీసుకోలే. 10 మంది విద్యార్థులు చనిపోతే పట్టించుకునే నాదుడు లేడు కురుపాం నియోజకవర్గంలో. విద్యార్థుల మరణాలు ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి కనీసం అఫీషియల్ గా ఒక సమీక్ష పెట్టినటువంటి పరిస్థితి లేదు అధికారులు కూడా. అలాగే ఈ నియోజకవర్గంలో డయేరియాతో చనిపోయారు. డయేరియాతో 2 ప్రాణాలు పోతే అక్కడ కూడా కనీసం పట్టించుకోలే. మేము పరామర్శకి వెళ్తే మేము వెళ్ళినప్పుడు అంతా ఫాగింగ్ చేస్తున్నారు. కనీసం వాళ్ళని పట్టించుకునేటువంటి నాదుడు లేడు. అలాగే వన్నాంలోని వాన సత్యంనాయుడు అనే వ్యక్తి ఏనుగు తొక్కేయడం వల్ల చనిపోయారు. దగ్గర చనిపోయి 5 నెలలు అవుతుంది. ₹1 కూడా ఎక్స్గ్రేషియా అనేది ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి అందలేదు. నేను ఇది ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అని అంటే, పక్క నియోజకవర్గంలోనే చిన్నబొండపల్లిలోనే ఎక్కడో ఒక ఏనుగుతో చనిపోతే 24th ఎప్పుడో చనిపోతే 25th 10 లక్షల ఎక్స్గ్రేషియా అక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు కురుపాం నియోజకవర్గంలో చనిపోయిన 5 నెలలు అయినప్పటికీ కూడా ₹1 ఎక్స్గ్రేషియా మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? పోనీ కనీసం ఇస్తామనో ఇంకొకటో ఏమి కనీసం చెప్పినటువంటి పరిస్థితి లేదు. పట్టించుకునేటువంటి నాదులు లేరు. అలాగే కుక్కకాటుకు చనిపోయారు. కుక్కకాటుకు గతంలో చనిపోతే 40 లక్షలు ఇచ్చేయాలని చెప్పి డిమాండ్ చేసింది వీళ్ళే. కనీసం ఎవరికైనా అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయిన దాని గురించి నేను మాట్లాడుతున్నా. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోతే కనీసం ₹1 ఇచ్చారా? ఆదుకున్నారా? కుటుంబాన్ని భరోసాగా నిలబడ్డారా? కనీసం ఏ కుటుంబానికైనా ₹1 ఆర్థిక సహాయం చేసి భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి చేశారా? అసలు ఏం జరుగుతుంది నియోజకవర్గంలో? అసలు ఎమ్మెల్యే ఉన్నట్టా లేనట్టా? మన విద్యుత్ ఛార్జీల మీద మేము ప్రెస్ మీట్ పెట్టాం, వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు, మీరే పెంచి మీరే ధర్నా చేస్తున్నారట. మేమే పెంచి మేమే ధర్నా చేస్తున్నామా? కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఒక అవగాహనతో ఎదుటి వాళ్ళు మాట్లాడారు, ఆ మాటలకి మనం కౌంటర్ ఇవ్వాలంటే మనం ఏం మాట్లాడాలన్న దాని మీద ఒక అవగాహన తెచ్చుకొని మాట్లాడాలి. మీరే పెంచి మీరే